ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి తలరాత మారబోతుంది. ఆగస్టు నెల 27వ తేదీ వినాయక చవితి దగ్గర నుండి కూడా వీరి లైఫ్లో వచ్చే పెను మార్పులు చీకొట్టిన వారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది. అసలు కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? కుంభరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వ రాశి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వప రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. జలకుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా అదృష్టమే కలిసి రాబోతోంది. వీరి జీవితం వినాయక చవితి దగ్గర నుండి కూడా వీరి లైఫ్ అంతా కూడా మారిపోతుంది. మునుపెన్నడూ కూడా చూడలేని విధంగా మీ జీవితం మారబోతోంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ కొట్టిన వారే మీ జీవితంలో వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకుంటే మేలు. బద్దకించకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు చేకూరుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. దైవబలం సదా మిమ్మల్ని కాపాడుతుంది. ఆర్థికపరమైన వ్యవహారాలలో లాభదాయకమైన ఫలితాలు కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సందర్శనం చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుంది. మనోబలంతో ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించండి. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు గౌరవంతో పాటుగా గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థిక అంశాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడుల రూపంలో డబ్బు వృద్ధి చెందుతుంది. గృహ భూ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. మీ వలన కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో ఏకాగ్రతతో పనిచేయండి. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. మీ జీవితం అయితే మీరు ఇప్పటి వరకు కూడా చూడలేని ఈ రీతిలో ఈ సమయంలో మార్పులు అయితే రాబోతుంది. చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీకు ఏర్పడబోతోంది. కుంభరాశి జాతకులకు వ్యాపారంలో లాభాలు అనేవి ఈ సమయంలో విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. నూతన ప్రయత్నాలన్నీ కూడా కలిసి రాబోతూ ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం కూడా సమకూరుతాయి. పెట్టుబడుల విషయంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ముందస్తు ప్రణాళికతో సమస్యలన్నీ ఎదురు కాకుండా చూసుకుంటే మేలు. సుబ్రహ్మణ్య స్వామివారి సందర్శనం మీకు మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు, అవరోధాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే మీ జీవితంలో మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూశారు కదండి, కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కుంభరాశి వారి గుణగణాలు, కుంభరాశి వారికి సమయంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు అత్యంత మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయంగా ఇది మనం చెప్పవచ్చు. వృత్తిపరంగా ఇది కొంచెం కఠినమైనటువంటి కాలమే. మీ దశమాధిపతి కుజుడు 8వ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉండడం వలన మీ పనిలో అకస్మాత్తుగా అడ్డంకులు అనేవి ఉండవచ్చు. ఊహించని సమస్యలు కూడా కనిపించవచ్చు. మరియు తీవ్రమైన ఒత్తిడి కూడా ఉండవచ్చు. మీ శ్రమకు గుర్తింపు లభించడం లేదని అసంతృప్తి కలగవచ్చు. మీకు ఈ సమయంలో అంటే ఆగస్టు 17వ తేదీ తర్వాత నుండి కూడా సూర్యుడు 7వ ఇంట్లో బలపడడం వలన మీ యొక్క పబ్లిక్ ఇమేజ్ మెరుగుపడి పరోక్షంగా వృత్తికి సహాయం చేస్తుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా అద్భుతంగా కొనసాగుతుంది. మీ ధన లాభాధిపతి అయిన గురుడు 5వ ఇంట్లో త్రికోణ స్థానంలో అత్యంత బలంగా ఉండడం ఒక గొప్ప వరం లాంటిది. దీని కారణంగా ఆదాయం అనేది పెరిగి పెట్టుబడుల నుండి మంచి రాబడి కూడా ఉంటుంది. యోగకారకుడైన శుక్రుడు కూడా గురుడితో కలవడం వలన ఈ నెల మొదటి 3 వారాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చివరి వారంలో ఆర్థిక పరంగా లాభం చేకూరుతుంది. ఏలినాటి శని ప్రభావం కారణంగా శని 2వ ఇంట్లో సంపాదించిన దానిని పొదుపు చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సప్తమాధిపతి సూర్యుడు బలపడడం వలన జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చక్కగా బలపడుతుంది. అయితే 7వ ఇంట్లో కేతు ఉండడం వలన అహానికి సంబంధించిన విభేదాలు అనేవి రాకుండా చూసుకుంటే మేలు. 5వ ఇంట్లో గురు శుక్రుల కలయిక కారణంగా మీ పిల్లల ద్వారా ఆనందం, శుభవార్తలు కూడా వింటారు. 2వ ఇంట్లో శని ఉండడం వలన మాటలో కఠినత్వం మీరు తగ్గించుకుంటే మేలు. ఆరోగ్యం పైన అత్యంత శ్రద్ధ అయితే అవసరమైంది. అంతేకాదు వ్యాపారస్తులకు ఇది ఒక మిశ్రమమైన కాలంగా కనిపిస్తోంది. అధిపతి సూర్యుడు బలపడడం వలన భాగస్వాములతో, వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడి వ్యాపారం కూడా పెరుగుతుంది.
విద్యార్థులకు ఈ సమయం ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తోంది. విద్యాస్థానమైన 5వ ఇంట్లో విద్యాకారకుడైన గురుడు, యోగకారకుడైన శుక్రుడు కలిసి ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత, ఆసక్తి కూడా విపరీతంగా పెరగవచ్చు. పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు కూడా మీరు సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారు, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సమయంలో తప్పకుండా ఘన విజయాన్ని సాధిస్తారు. ఈ సమయం గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలు పెంచుకోవడానికి మీరు కొన్ని పరిహారాలను పాటించాలి. కుజుడు కొరకు ఇది అత్యంత ముఖ్యమని చెప్పాలి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి. రక్తదానం చేయడం వలన కుజుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. శని కొరకు ప్రతి శనివారం శనిదేవుని తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి ఆహారం దానం చేయండి. రాహు కొరకు మానసిక స్పష్టత కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం లేదా దేవీ కవచాన్ని పఠించండి. గురువు అనుకూలత కొరకు మీ జీవితంలోకి వస్తున్నటువంటి ఆర్థిక లాభాలను నిలుపుకోవడానికి ప్రతి గురువారం పెద్దలను గురువులను గౌరవించండి. మరియు ఓం బ్రూం బృహస్పతే నమః అని చెప్పిస్తే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. చూశారు కదా, కుంభరాశి వారి గురించి అయితే మనమైతే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. కుంభరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ కూడా వీరు మార్చుకోలేరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటారు. కుంభరాశి వాయుతత్వపు రాశి. వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. పథకాలు వేస్తూ ఉంటారు. కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికీ తెలియదు. సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయడం, అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కూడా చూపిస్తారు. నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం. ఎక్కువగా కష్టించి పనిచేయటం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. కుంభరాశి వారికి ప్రేమతత్వం అనేది చెప్పాలి, కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు. వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరించాలో కూడా వీరికి అసలు తెలియదు. ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. చూసారు కదా, ఈ కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కుంభరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.